అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం మన ఛానల్కి మాత్రమే ఎక్స్క్లూజివ్. నేను మాత్రమే పర్సనల్గా కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి చాలామందితో మాట్లాడి అనేక వర్గాలతో మాట్లాడి చెప్తున్న అంశం. దీనికి ముందు నేను ఒక వీడియో చేశాను, అంతా షో నటన అని. మేబీ ఒక వారం రోజుల కిందట అనుకుంటా ఆ వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించి డేటును ఎప్పుడు చేశాను అనేది మీకు పైన ఐకార్డ్లో ఆ లింక్ పెడతాను, చూడండి. ప్లస్ ఆ స్క్రీన్ షాట్ హెడ్డింగ్ అది పెడతాను, ఒకసారి చూడండి అది ఎప్పుడు చేశాను అనేది. సో దానికి కంటిన్యూషన్ ఈ వీడియో కొంచెం ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నానంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు వివిధ శాఖల మంత్రులు అండ్ కార్యదర్శులతో కలిపి భేటీ అవుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు జరగల. ఇప్పుడు క్యాబినెట్ భేటీ జరుగుద్ది. క్యాబినెట్ భేటీ జరుగుతున్నప్పుడు క్యాబినెట్ మంత్రులు ఉంటారు, వాళ్ళ వెనక సెక్రటరీలు కార్యదర్శులు ఉంటారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మంత్రులు కార్యదర్శులతో ఎందుకు భేటీ అవుతున్నారు? వాళ్ళ మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఉండడానికి. దీని ఉద్దేశం అదే. ఆ శాఖ కార్యదర్శి, అధికారి, హెచ్ఓడి అండ్ మినిస్టర్ వాళ్ళ మధ్య సఖ్యత పెరిగి ఫైళ్ళు పెండింగ్ లేకుండా ఉండి ఫైళ్ళు క్లియరెన్స్ త్వరగా అయ్యే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీటింగ్ పెడుతున్నారు. సో ఈ సబ్జెక్ట్ని కాసేపు పక్కన పెడితే మన రాష్ట్రంలో సెక్రటేరియట్లో ఏం జరుగుతుందో తెలుసా? పరిపాలనా విభాగంలో ఏం జరుగుతుందో తెలుసా? వివిధ డిపార్ట్మెంట్స్లో ఏం జరుగుతుందో తెలుసా? అఫీషియల్స్ వర్సెస్ పొలిటీషియన్స్. అధికారులకి పొలిటీషియన్స్కి పడట్లేదు. ఉదాహరణకి కార్పొరేషన్లు ఉన్నాయి కదా, కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్లకి ఎండీలు ఉంటారు, ఆ ఎండీలుగా ఐఏఎస్లు ఉంటారు. అలాగే చైర్మన్లు ఉంటారు, చైర్మన్లుగా పొలిటీషియన్స్ ఉంటారు. ఇది నామినేటెడ్ పదవి, అది అధికారిక అఫీషియల్ పదవి. సో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరు కలిపే తీసుకోవాలి. వీళ్ళిద్దరికీ పడట్ల. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కార్పొరేషన్లో కూడా ఎండీకి చైర్మన్కి పడట్ల తెలుసా? వీలైతే ఈ వీడియో చూస్తున్న కాస్త హై ప్రొఫైల్ వాళ్ళు ఆ చైర్మన్ ఎవరైనా పరిచయం ఉంటే అడగండి. ఏమంటే గుండుసూది ఛానల్లో ఈ వీడియో చేశారా నిజమా అని అడగండి. మేబీ లో ప్రొఫైల్ వాళ్ళకి తెలియకపోవచ్చు కాక, కానీ హై ప్రొఫైల్ వాళ్ళు ఒకసారి కనుక్కోండి. కార్పొరేషన్ చైర్మన్లకి ఎండీలకి పడట్ల. ఎందుకంటే కార్పొరేషన్ ఎండీలు అందరూ కూడా బిగ్ బాస్కి కనెక్ట్ అయి ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ని డమ్మీలు చేశారు. మీకు పదవి ఇచ్చాం కదా, పదవి పట్టుకొని ఊరేగండి, మీకెందుకు నిర్ణయాలు? ఇంకా అంతకుమించి పచ్చిగా చెప్పకూడదు, పక్కన పెడదాం. సేమ్ మినిస్టర్స్లో కూడా అదే పరిస్థితి. మినిస్టర్స్లో కూడా డిపార్ట్మెంట్ హెచ్ఓడీలకి, ఆ శాఖల కార్యదర్శులకి, మంత్రులకి పూర్తి స్థాయిలో సఖ్యత లేదు. అందుకే చాలామంది మంత్రులకు తెలియకుండానే వాళ్ళ పేషీల్లో కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి. చాలామంది మంత్రులు పూర్తి స్థాయిలో ఆ డిపార్ట్మెంట్ మీద పట్టు సంపాదించాల. చాలామంది మంత్రులు కొన్ని ఫైల్స్ సెక్రటరీలకు పంపిస్తున్నా వాళ్ళు హోల్డ్లో పెడుతున్నారు. ఇక్కడ మంత్రుల్ని లేదా కార్పొరేషన్ చైర్మన్ని కేవలం మీకు పదవులు ఇచ్చాం కదా, మీరు మీ పదవులు మీరు పట్టుకొని మీరు మాట్లాడండి అనేటట్టు ఉన్నారు తప్ప ఫ్రీ స్వేచ్ఛ ఇవ్వలేదు. మీరు డెసిషన్ తీసుకోండి, శాఖకు సంబంధించి మీరు డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి అనేది ఇవ్వాల. కేవలం వాళ్ళని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ ఇలా లేదండి. గతంలో ఆయన 1995 నుంచి 2004 వరకు సీఎంగా చేసిన, 2014 నుంచి 2019 వరకు సీఎంగా చేసిన ఆయన మంత్రులకు స్వేచ్ఛనిచ్చారు, డిపార్ట్మెంట్లో స్వేచ్ఛనిచ్చారు. మంత్రి మాట ఖచ్చితంగా ఆ సెక్రటరీ వినాల్సిందే, ఐఏఎస్ వినాల్సిందే అనేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఐఏఎస్లో ఆ సెక్రటరీలు అండ్ ఈ ఎండీలు అందరూ కూడా సెంట్రలైజ్డ్ కనెక్ట్ అయి ఉన్నారు. ఒక చైర్మన్ తీసుకువెళ్ళి ఒక ఎండీ దగ్గర ఒక ప్రపోజల్ పెడితే ఆ ఎండీ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయట్లా. దాన్ని ఒక బిగ్ బాస్ దగ్గరికి పంపించి, ఏమండి ఈ చైర్మన్ ఇది ఇచ్చాడండి, దీని మీద సంతకం పెట్టాలా అని అడుగుతున్నారు. అదే ఆ చైర్మనే అక్కడికి వెళ్ళి ఆ బిగ్ బాస్ దగ్గరకు వెళ్ళి బిగ్ బాస్ దగ్గర ఒప్పుకున్నాడయ్యా మీరు దీని మీద సంతకం పెట్టండి అని అడిగినా వాళ్ళు చేయట్లా. నాకు బిగ్ బాస్ నుంచి రావాలి, అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తేనే ఇది రావడానికి లేట్ అవుతుంది. అన్నీ బిగ్ బాస్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు అని చెప్తారు? అది జరుగుతుంది, అన్ని శాఖల్లో అదే జరుగుతుంది. దీనివలన కొన్ని ఫైళ్ళు లేట్ అవుతున్నాయి. అంటే దీనివల్ల నష్టం ఏమైనా ఉందా అని మీకు అనిపించవచ్చు. కొన్ని ఫైళ్ళు లేట్ అవుతున్నాయి, కొన్ని డెసిషన్స్ లేట్ అవుతున్నాయి, కొన్ని ఫైల్ క్లియరెన్స్ లేట్ అవుతుంది, కొన్ని నిర్ణయాలు చైర్మన్లకు తెలియకుండా బయటకు వస్తున్నాయి, కొన్ని నిర్ణయాలు చైర్మన్లు అనుకుంటున్నప్పటికీ చేయలేకపోతున్నారు. ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చామా, ఒక ప్రోటోకాల్ ఉందా, టీటీడీలో ప్రోటోకాల్ దర్శనం ఉందా, రాష్ట్రం మొత్తం ఒక బొగ్గ కారు ఉందా, టోల్ గేట్లు ఫ్రీగా వచ్చాయా,
ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీడియాలో వార్త వచ్చిందా కార్పొరేషన్ చైర్మన్ అని అంతవరకే పరిమితం తప్ప పలానా ఇదిగో నా కార్పొరేషన్ చైర్మన్ నేను ఒక నిర్ణయం తీసుకుంటా, నా కార్పొరేషన్లో నేను పలాంది ఇంప్లిమెంట్ చేస్తా అనేది లేదు. అంతెందుకు కార్పొరేషన్ చైర్మన్లకు జీతాలు కన్ఫర్మ్ చేశారు. అవి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇప్పుడు వరకు జీతాలు ఇవ్వలేదు. సరే, ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. టైం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో చెప్తాను. దీనివల్ల నష్టం ఏంటనేది చెప్తాను.